మనము దేవుని నమ్మక ముందు రకరకాల పాపాలు చేసుంటాం, అనేకమైన మాటలు మాట్లాడుంటాం, అనేకమైన పాప కార్యాలు చేస్తుంటాం. కానీ దేవుని నమ్మిన తర్వాత బాప్తిస్మము ద్వారా ఆయన రక్తముతో మనం కడగబడినప్పుడు మన పాపాలు కొట్టివేయబడతాయి. అవునా? అవునా? మరి కడగబడిన తర్వాత ఆయన నమ్మిన తర్వాత మనం ఎలా జీవించాలి? పరిశుభ్రంగా జీవించాలి. అవునా? పరిశుభ్రంగా జీవించాలి. దేవునికి వ్యతిరేకంగా నడిస్తే ఊరుకుంటాడా? చూడండి, దైవజనుల ద్వారా మాట్లాడేది దేవుడే, లేఖనం చదివేటప్పుడు మాట్లాడేది దేవుడే. అది చాలామంది గ్రహించలేరు. ఒకప్పుడు నేను కూడా గ్రహించలేకపోయాను. నేను నడిచే ప్రతి ఒక్క ప్రవర్తన, నా మాటలు అన్నీ దేవుడికి విరుద్ధంగా నేను నడుస్తుంటే ఆయన వాక్యంలో నన్ను హెచ్చరించేవాడు. నేను వినేవాడు కాదు. హెచ్చరించి ఒకే ఒక దెబ్బేశాడు అంతే. కోమాలోకి వెళ్ళిపోయిన 6 రోజులు కోమాలోకి వెళ్ళిపోయిన. మామూలు దెబ్బ అది కాదు. చూద్దాం, అపోస్తల కార్యము 17వ అధ్యాయము 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బరేయుకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. హల్లెలూయా! అంతటి గొప్ప సేవకులే వాక్యం చెప్తే వీళ్ళు చెప్పే మాటలు గ్రంథములో ఉన్నాయా లేవా అని పదే గ్రంథంలో చూసేవాళ్ళంట. మరి ఇప్పుడు ఈ కాలంలో మనం ఏ పార్టీ వాళ్ళమే? వాక్యం చెప్పాలన్నా వాక్యం అందించే వాళ్ళు ఉంటే తప్ప మనంతా మనం వాక్యం చెప్తే అక్కడ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. 1, 2 చాలామంది అనుకుంటారు. నేను ఒకప్పుడు అలాగే అనుకున్నా. ఒక సేవకుడు వాక్యములో దైవజనుడు హెచ్చరించినప్పుడు ఏనే చెప్తున్నాడు, దేవుడికి చెప్తాడు అని చెప్పని నేను హేళన చేశాను ఒకప్పుడు. నేను కాదండి, నువ్వు లేఖనము చదివినా, దైవజనుడు వాక్యం చెప్పినా దైవజనుడు కాదు, దేవుడే మాట్లాడేది. ఎలాగో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కాని మాట్లాడు వారు మీరు కారు. హల్లెలూయా! ఎంత మంచి మాట అండి. ఆయనే మాట్లాడేది, దైవజనుడు కదా మాట్లాడేది. దైవజనుడు ఎప్పుడైతే వాక్యం ముగించుకొని బలిపీఠం దిగొచ్చిన తర్వాత అప్పుడే ఆయన మాట్లాడేది. బలిపీఠం ఉన్నంత వరకు, వాక్యము చెప్పేంత వరకు దైవజనుడు కాదు. ఎలా నడుచుకున్నానో దేవుడు నాతో ఎన్నిసార్లు హెచ్చరిక చేశాడో నేను వినని ఎడల దేవుడు నన్ను ఎందుకు కొట్టాడు, నా జీవనం ఏంటి, నా బతుకేంది, దేవుడు నమ్మి కూడా ఆయనకి ఎంత అవమానం తీసుకొచ్చిన పాపినో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా దేవుడు నాకు చెప్పింది ఏంటంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా! దేవుడే చెప్పాడు. ఎందుకంటే నేను నడిసే నడత అలా ఉంది. నీవు నడవాల్సిన త్రోవని నిరూపిస్తాను, నేనే నీకు ఉపదేశము చేస్తాను. ఆ మహాదేవాది దేవుడు చెప్తే నేను వినేవాడు కాదు, వాక్యముని వినేవాడిని కాదు. ఎలాగో తెలుసా? యెషయా గ్రంథము
29వ అధ్యాయము 11 వచ్చిన చదవండి. దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వారిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియనవరును. ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. హల్లెలూయా. సన్నిధికి ఏవో క్రమాన్ని తప్పకుండా నేను ఆదివారం వచ్చేవాడిని, దేవుని సన్నిధిలో కూర్చునేవాడిని. దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు నా హృదయము అర్థం చేసుకునేది కాదు, అర్థమైతే కాదు. నేను ఆలోచనలో ఉండేవాడిని అంటే ఎప్పుడెప్పుడు ఆరాధన అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, నేను బయటికి వెళ్ళి ఒక క్వార్టర్ తాగేసి చికెన్ తినాలని ఆలోచనలో ఉండేవాడిని కూర్చొని. హల్లెలూయా. మరి క్రైస్తవుడు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేనికోసం వస్తాడు? దేవుడి మాటల కోసం వస్తాడు, ఆయన వాక్యం వినటానికి వస్తాడా లేదా? మరి నేను ఎలా వచ్చేవాడిని? ఊరికే వచ్చేవాడిని, కూర్చునేవాడిని, పాట పాడేవాడిని, ఏకనా ఇంటికి రావాల్సి వచ్చేది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ద్రాక్షారసం తాగేద్దామా, ఎప్పుడెప్పుడు చికెన్ మటన్ తినేద్దామా, ఈ ఆలోచనలో ఉండేవాడిని. ఉన్నప్పుడు దేవుడు నన్ను ఒక మాట హెచ్చరించాడు. అదే గ్రంథంలో 15వ వచనం చదవండి. అబ్బా హల్లెలూయా. అక్కడే ఉండు. ఎక్కడ ఆలోచిస్తున్నాను నేను? లోపల. నా ఆలోచన నీకు తెలుసా? నీ ఆలోచన నాకు తెలుసా? తెలీదు. మరి ఆయనకి తెలుసు కదా, అందుకే నేను హెచ్చరించాడు. లోపల ఆలోచన చేసేవారికి శ్రమ. తర్వాత మమ్మని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అబ్బా హల్లెలూయా. అనేకమైన చీకటిలో నిన్న పాపకార్యాలు చేసిన దౌర్భాగ్యుడు నేను. ఒకప్పుడు నేను చీకట్లో చేసే పనికిమాలిన పనులు దేవుడికి తెలుసా? ఆయన చూస్తాడా? నేను అనుకునేవాడిని. మరి ఆయన చూడకపోతే ఎందుకు హెచ్చరించాను నన్ను? మమ్మల్ని ఎవరు చూచేదే, మా పని ఎవరికి తెలియలే అని చీకట్లో జరిగించేవాళ్ళు క్రియలు ఆయనకు తెలుసా? ఆయన చూస్తున్నాడు. నేను చేసే ప్రతి ఒక్క పని, నేను చేసే ప్రతి ఒక్క ప్రవర్తన, నేను చేసే తిరుగుడు అన్నీ ఆయన దేవాది దేవుడు ఆకాశం ముందు సింహాసనం మీద చేరి నన్ను చూస్తూ పరీక్షిస్తున్నాడు. కానీ ఆ సంగతి నాకు తెలియదు. హల్లెలూయా. హెచ్చరిస్తున్నాడు. ఎట్లా నేను క్రైస్తవులు ఎక్కడ ఉండాలి? ఆదివారము ఏకోదిన మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేనేం చేస్తే సార్ ప్రతిరోజు యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. లక్ష్య పెట్టు. చాలు. ఎవరి పని యోచింపరు? మన నేనే పని చేస్తుంది. 4 అయితే చాలు. ఏకైనా అప్పుడే పోయి ఉండేవాడిని టానిక్ తాగటానికి రెడీగా. ఏ టానిక్? బలానికి శక్తి. టానిక్ దాటానికి పోయి ఉండేవాడిని ఏకోదం లేచిపోయి. అదే ఏకోదం నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి నేనేం చేస్తున్నాను? ద్రాక్షరసం తాగేసి ఇంటికి వచ్చి ఇప్పుడు ఏమన్నారు? సీతార మండలాలు సన్నాయాలతో వాయిస్తూ విందు చేదురే కానీ ద్రాక్షరసం తాగుచ్చు యెహోవా పని అంటే నాకు దేవుడు అంటే భయం లేదు. నాకు దేవుడు అంటే భయం లేదు. ఆ కాలంలో సితార మండలాలతో సన్నాయిలతో చేస్తే నేనేం చేసేవాడిని? ఇంటికి రాగానే ఆ నైపేదే తడువంతే ఇంటికి కూడా వచ్చేవాడిని కాదు. ఆ దానట్టే పోయేది. ఎక్కడికి?
గవర్నమెంట్ ఆఫీస్కి సంతకం పెట్టడానికి. ఎక్కడికి వెళ్ళేవాడిని? గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళేవాడిని సంతకం పెట్టేదానికి. ఆ దాన్ని అట్లా ఇంటికి వచ్చేదాన్ని నేను. రావటం టేపులు గాడి పెట్టేయటము, ఇంకా డ్యాన్స్ వేయటం, ఇదే పని నాకు. రారాజు పైన చేసి నన్ను చూస్తా ఉన్నాడు. నన్ను మరి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం చర్చకి వచ్చేవాడిని, శుక్రవారం వచ్చేవాడిని, గృహ ప్రార్థనకి వెళ్ళేవాడిని, మీటింగ్కి వెళ్ళేవాడిని, దశంభాగాలు ఇచ్చేవాడిని, కానుకలు ఇచ్చేవాడిని, దేవుని మందిరాన్ని పరిశుభ్రం చేసేవాడిని. కానీ నేను చేసే క్రియలేంటి? ఇవన్నీ చేస్తున్నా కదా నేను. జనాన్ని చూపులకేమో దేవుని బిడ్డనే, కానీ నేను చేసే సావాసం ఎవరితో? సాతానుతో. అంటే లోకంతో సావాసం చేస్తున్నా, పేరుకేమో దేవుని బిడ్డనే. ఆదివారం రావటము, ప్రభువా క్షమించు తండ్రి, తాగేశానయ్యా, ఒళ్ళు నొప్పులయ్యా, ఇక నేను తాగనయ్యా అని చెప్పేది, ప్రార్థన చేసేది. ఒక వారం 10 రోజులు బాగుండేది. తర్వాత మళ్ళీ పోయేది అక్కడికి సంతకం పెట్టడానికి. ఎక్కడికి? అప్పుడు దేవుడు నాకు ఒక మంచి పేరు పెట్టాడు. నాకు ఏం పేరు పెట్టాడు తెలుసా? సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం చదవండి. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. హల్లెలూయా! ఎంత మంచి పేరు! కుక్క అని పెట్టాడు. మంచి పేరు పెట్టాడు నాకు. నాకు బుద్ధి రావచ్చుగా, రోషం రావచ్చుగా, రాలా. నేను అదే పనిలో ఉండగానే మళ్ళీ ఇంకో పేరు పెట్టాడు. మళ్ళీ నాకు ఏట్లేదుగా. నేను ఫస్ట్ ఏం పిలిచాడు? నన్ను కుక్క అన్నాడు. తర్వాత ఇంకో పేరు పెట్టాడు అటు కలిపి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22 వచ్చింది చదవండి. అను నిజమైన సామెతే చెప్పున వీరికి సంభవించును. అది లెక్క. హల్లెలూయా! ఫస్ట్ ఏమో కుక్క అన్నాడు, తర్వాత పంది అన్నాడు. ఏం ఎంచగా నేను ఎంలా పోతానే ఉంది దానికి. చూశాడు. ఆ తాగినప్పుడు తాకపోయినా నాకు ఒక అలవాటు ఉండింది. అది ఏం అలవాటు అంటే, కాలేజీలో పనిచేసేటప్పుడు ఒంగోలు రైస్ కాలేజీలో మేడముల్ని అమ్మాయిలు చూసినప్పుడు అందంగా ఉండదనుకో, నేను నా మనసును ఊహించుకునే, అబ్బా ఎంత బాగుందబ్బా, ఎంత అందంగా ఉందబ్బా అని చెడు ఆలోచన చేసేవాడిని హృదయంలో. నా సొంత ఆలోచన ఏంటంటే, మనం చేస్తేనే కదా, మనం చేయలేదు కదా అని నేను ఆలోచించేవాడిని. అప్పుడు దేవుడు నన్ను ఒక మాట హెచ్చరించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. 27, 28. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అబ్బా హల్లెలూయా! నేను ఇట్ట అనుకున్నా, ఇది పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్పిన మాట, అది వ్యభిచరింపకూడదు అని. ఈయన ఏకంగా కుమారుడు వచ్చి నువ్వు ఆలోచించినా చేసేటట్లు లెక్క అని చెప్పేసి అయ్యాను వచ్చి. హల్లెలూయా! నేను సంతోషం చేసేవాడు అట్లాగా. మనం చేయలేదు కదా, చేస్తేనే కదా తప్పు అనుకునేవాడిని. ప్రియమైన సహోదరా, మనం ఏం చేసినా, ఎలా నడిచినా, నువ్వే తోలపోయినా వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తానే ఉంటాడు. దాన్ని గ్రహించిన వాళ్ళు ధన్యులు. గ్రహించకపోతే శిక్ష తప్పదు. నాకు పడిపోయింది శిక్ష పడింది కానీ మార్చుకున్నాడు. లేకపోతే బ్రతికే అవకాశము అర్హత నాకు లేదు అసలు. అలా అనుకునేవాడు నేను. ఎదుటికి వచ్చి చెప్పేది మళ్ళీ నేను, అన్నా మనం దేవుని బిడ్డలం అన్నా, మనం బీడీలు తాగకూడదు, మన సిగరెట్లు తాగకూడదు, మనం తప్పుడు పని చేయకూడదు, మనం డ్యాన్సులు వేయకూడదు అని ఎదుటికి చెప్పేది. ఇవన్నీ నేను చేసేవాడిని. మనం దేవుని బిడ్డలమే, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం లేకపోతే పనికి మన పని చేయకూడదు అని వాళ్ళకి చెప్పేది, నేను చేసేది. అన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు నాతో.
మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆ ఆ ఆ. నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా. అబ్బా హల్లెలూయా. ఆ మాట నన్ను హెచ్చరించాడు. ఒరే వీరుడా, నువ్వు ముందు సక్రంగా నువ్వు మారు మనసు పొంది ముందు నీ క్రియలు మార్చుకొని అప్పుడు చెప్పవయ్యా నువ్వు ఎదుటోళ్ళకి. నీ కాయ ఎంత దూరం పెట్టుకుని నువ్వు ఎలా చెప్తున్నావు అన్నాడు నన్ను. హల్లెలూయా. నిజమేనా? చెప్పొచ్చా? ఒక సువార్త చెప్పాలన్నా, ఒక వాక్యం చెప్పాలన్నా, ఏం చేయాలన్నా కూడా ముందు మనం పరీక్షించుకొని ముందు మన కాడ ఏ లోపం లేకుండా, ఏ అలవాట్లు లేకుండా ఉంటే అప్పుడు చెప్పాలి. అవునంటే కాదంటారా? ఆ మాట హెచ్చరించాడు. ప్రతిరోజు దేవుడిని నేర్పించేవాడు నేను. ప్రతిరోజు దేవుడికి అవమానం తీసుకొచ్చే దౌర్భాగ్యుడు నేను. ఎలాగో తెలుసా? హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము. ప్రతి దినము దేవుని ఏడిపిస్తానే ఉన్నా నేను. మళ్ళీ ఆయన బిడ్డని. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 20వ వచనం. జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోటను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. హల్లెలూయా. రోజు జరిగేది కాలేజీలో దేవుని పెట్టలు అడగల నన్ను. అన్నీ జరిగేది నన్ను. ఏమయ్యా స్టీఫెన్, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తావు, పాటలు పాడుతున్నావు, దేవుని సన్నిధిలో పని కూడా చేస్తున్నావు, మరి ఏం పనికి మన శాస్త్రాలు నువ్వు చేసేది? అంతమంది దేనికయ్యా నువ్వు దేవుడు నమ్ముకోవడం నీ పని నన్ను. హల్లెలూయా. అప్పుడు అవమానం ఎవరికి? ఇలాగ రోజు దేవుడు నేర్పిస్తున్నాను నేను. అక్కడెక్కడో ఉండాలి దేవుడు ఆకాశంలో, నన్ను ఎందుకు చూస్తానులే, నేను ఎట్ట దిగితే ఆయనకేం తెలుసు అనుకునేవాడిని నేను. కానీ నాకు తెలియకోకుండా ఒక మాట నన్ను హెచ్చరించాడు ఆయన. ప్రసంగి రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటుని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నానో ఆ సంగతి నాకు తెలియదు. కానీ హెచ్చరించాడు. వినొచ్చుగా, ఏందా నేను వినలా. ఎందుకంటే నా యేసయ్య కరుణామయుడు, దయామయుడు, నేను ఏం చేసినా క్షమించేస్తాడు అని నాకు ఒక ధీమా. కానీ ఆయన రోషమగల దేవుడని ఒక పీకు పీకతన సంగతి నాకు తెలియదు, పీకించుకున్నా. హల్లెలూయా. ఎలాగ తెలుసా? ఆయన ఆకాశం ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నా. ఆయన ఎందుకు చూస్తానులే అని ఆలోచన చేశా కదా నేను. చేసినప్పుడు ఒక మాట మళ్ళీ నన్ను హెచ్చరించాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అదిగో హల్లెలూయా. అక్కడ సింహాసనమే నన్ను కూర్చోన్నాడు ఆకాశంలో, నేను భూమి మీద ఉన్నా. నేనేమనుకునేవాడిని, ఆయన ఎందుకు చూస్తాలే అనుకున్నా. కానీ ఇప్పుడు ఏమన్నాడు? యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చూచుచుండును. అంటే నేను తిరిగేది, నేను మాట్లాడేది, నేను నడిచేది అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు పైన చేది. అవునా కదా? హెచ్చరిస్తున్నాడు వాక్యములో. నేను వినట్లా అంటే నాకు భయం లేదు. నాకు దెబ్బ పడాలి కదా, భయం రావాలంటే దెబ్బ పడాలి కదా. ఒక కుమారుడు, ఒక తండ్రి కుమారుడు ఉన్నప్పుడు, కుమారుడు చెప్పి విన్నప్పుడు తండ్రి కొట్టరా? ఇలాగా నేను నడుచుకుంటున్నా. ఇలా చేస్తా ఆలోచన చేసేవాడిని. ఇందాక మీకు చెప్పాను, ఒక స్త్రీని మోహం చూస్తే
అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసేవాడు గురించి చెప్పాడు కదా. నేను నిజంగానే చేపించింది ఎవరు? సాతాను. ఎందుకంటే నేను సాతాను ఉచ్చులో పడిపోన్నా. ఎవరి ఉచ్చులో ఉన్నాను నేను? 2013లో నేను దేవుడు నమ్ముకుంది. 8 నెలలు బాగున్నా, తర్వాత పడిపోయిన ఉచ్చులో. అది మామూలు ఉచ్చు కాదండి, జాగ్రత్త. పడ్డ ఉచ్చుల్లో కానీ చాలా కష్టం దాంట్లో నుంచి రావటం బయటికి. దాంట్లో నుంచి విడిపించగలది ఒకే ఒక్క దేవుడు. యేసయ్య మాత్రమే విడిపిస్తాడు, మనుషులు ఎవరు విడిపించలేరు. నేను సాతాను ఉచ్చులో ఉన్నా, నేను ఇరుక్కోపోయి. ఆ సంగతి నాకు తెలియదు ఆ సంగతి. ఎలా చేశాను, ఏ తప్పు చేశాను తెలుసా? నేను సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం చదవండి. నాశనమగను, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. అదిగో హల్లెలూయా. ఆ దౌర్గపు పని చేసింది నేను. ఏం చేయలే, సాతాను చేపించింది. సాతాను చేపించే క్రియలు తెలుసుకోవడం చాలా కష్టం. నేను తెలుసుకోలేకపోయావని నేను దాని ఉచ్చులో ఉన్నా నేను. మరి క్రమ తప్పకుండా చర్చికి వచ్చావని దేవుని బిడ్డనే. కానీ నేను చేస్తున్న ఎవరి సహవాసం? సాతాను సహవాసం చేస్తున్నాను నేను. దాంట్లో నుంచి విడిపించడానికి దేవుడు నన్ను మాటలతో, వాక్యముతో నన్ను హెచ్చరిస్తున్నాడు. నేను వినిపించుకోవట్లా. ముందు మాటలు చెప్పాడు. తండ్రి కూడా అంతే కదా, కుమారుడు తప్పు చేసినప్పుడు, రేయ్ ఇది తప్పు చేయబాక, కొరత అని ముందు మాటలతో బెదిరిస్తాడు కుమారుడిని. లేకపోతే బెత్తం తీసుకుంటాడు. అవునా కాదా? బెత్తం తీసుకుంటాడు. నాకు చెప్తా ఉన్నాడు వింటానని. నేను వినట్లా. ఇలా ఉంది నా జీవితం. దేవుడు నాకు ఇంకో పేరు పెట్టాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును. హల్లెలూయా. ఎవరు నేను? దౌర్భాగ్యుణ్ణి. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు వెచ్చగా ఉన్నావు గనక నేను నా నోటిని ఉమ్మి వేస్తాను అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఉమ్మి వేస్తాన్నాడంటే మరణము. ఏంది? మరణం. మరి ఊసాడు అయితే చెప్పు, మరి వినకపోతే ఊసాడా? చాలా మంది అనుకుంటా ఉంటారు మన దేవుడు యేసయ్య కరుణామయుడు, దయామయుడు అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన రోషమగల దేవుడు అని కూడా వాళ్ళకి తెలుసు, కానీ పట్టించుకోడు. ఈయన కూడా ముందు చెప్పి 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 విసుగు పుట్టిందా, మార్చాలనుకుంటే మారుస్తాడు. ఈ చెట్టు వేస్ట్ అనుకుంటే పీకేస్తాడు. అంతే. హల్లెలూయా. పీకేస్తాడు. కళ్ళుంటే, కళ్ళు లేకపోతే గుడ్డోడు. నాకు కళ్ళు ఉండి కూడా గుడ్డోడు అయిపోలేదు నేను. ఎలాగో తెలుసా? ఎందుకు తెలుసా? నాకు వాక్యాలు అర్థం కాంది. ఎందుకు నాకు దేవుడు హెచ్చరిస్తుంటే నాకు అర్థం కాంది. ఎందుకు దేవుడు నన్ను గద్దిస్తుంటే నేను అర్థం కాదు. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. హల్లెలూయా. ఎక్కడ గుడ్డైపోతున్నాను? బైబిల్ చదువుతున్నా, సేవకుడికి వాక్యం అందిస్తున్నా, పాటలు పాడుతున్నా, మరి వాక్యాలు ఎందుకు అర్థం కావట్లేదు నాకు? అని హెచ్చరిస్తుంటే నాకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు
అసలు నేత్రాలు ఎక్కడ ఉన్నాయి మనకి? మనోనేత్ర. ఇవి మూసేసి ఉంది నాకు సాతాను. చెప్పాడు చెప్పి లాస్ట్కి దేవుడికి నేను శత్రుడైపోయినా. తండ్రికి కుమారుడుగా ఉంటాడా లేకపోతే శత్రువుగా ఉంటాడా? నేను శత్రువుగా ఉన్నాను దేవుడికి. హల్లెలూయా. ఎలాగో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. గోరును వాడు దేవునికి శత్రువగును. అదిగో హల్లెలూయా. శత్రువుని అయిపోయినా. ఇక నాకు శిక్ష పడాలి. చెప్పాడు వినలేదు. లాస్ట్కి వ్యభిచారం చేసి శత్రువుని అయిపోయినా దేవుడికి. లోక సహవాసం చేసి శత్రువుని అయిపోయినా. ఇక వీడిని కొట్టి మార్చాలా? ఎందుకంటే వాస్తవమైతే నేను బతకూడదు. యేసు నామలో చెప్పాలంటే నాకు బతికే అర్హత లేదు. ఎందుకంటే ఆయన నామానికి ఎన్నోసార్లు అవమానం తీసుకొచ్చి నాకు ఘోరమైన పాపిని. నేను బతికే అవకాశం నాకు లేదు అసలు. కానీ ఎందుకు మార్చాడంటే నాలాంటి ఊరు కూడా ఎక్కడ బతిన కుప్పలుగా ఉన్నారు. లేదా ఉన్నారు. అలాంటి వాళ్ళు నా సాక్ష్యము ద్వారా మారు మనసు పొందుతారని నన్ను ఆయన సాక్షిగా నిలబెట్టి ఆయన దాసుడిగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఎలాగో తెలుసా? నాకు శిక్ష పడాలంటే ఏముండాలి? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 చదవండి. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటబడుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు. హల్లెలూయా. చాలు. దీంట్లో ఒక మాట ఉంది. చంపుటకు బతికించుటకు, పీకేటకు, బాగు చేయటం కూడా ఉంది. ఇప్పుడు నన్ను కొట్టాలైనా సమయం కావాలా? ఇప్పుడు నన్ను కొట్టాలైనా ఆ సమయం ఎప్పుడు వచ్చిందంటే 2018 జనవరి 14వ తారీఖు వచ్చింది. ఆ రోజు మేము రైస్ కాలేజీలో నీళ్ళ ట్యాంకీలు మేము బాగు చేయాలి. ఏం చేయాలి? మేము నీళ్ళ ట్యాంకీలు కడగాలి. నీళ్ళ ట్యాంకీలు కడగాలి. ఇంకా వెళ్ళాలి కడగటానికి. పొద్దున్నే లేచాం. నేను మేస్త్రిని, 26 మందికి మేస్త్రిని రైస్ కాలేజీలో ఒంగోలులో 13 సంవత్సరాలు చేశాను. మా ఊళ్ళల్లో ఈ లోపల నేను 10 రోజులు బాగున్నా. నేను ఏ మత్తు పదార్థము నేను ముట్టుకోకుండా బాగున్నా. ఆ రోజు సాతాను 2 పంపించాడు నా కాడికి. ఎవరు పంపించాడు? సాతాను 2 పంపించాడు. మేస్త్రా, ఈ ట్యాంకీలు కడగాలంటే మన ఒళ్ళు నొప్పులు, అది గీకి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అక్కడ పోయేసి తల ఒక చేసుకొచ్చుకుందాం ట్యానిక్ అన్నారు. ఏంది ట్యానిక్? సరే పదండి. కలిసిపోయిగా నేను వచ్చేసాగా. ఇది పంపించారు 2 నా కాడికి. బాగున్నా నేనేమో. వీడు వచ్చాడు. అదే నన్ను కొట్టడం. హల్లెలూయా. వెళ్ళిపోయాము. దంసపు దాగేసిన 2 మింగేసిన. ఏంది? టానిక్ బలానికి 2 మింగేసిన గ్యాప్ లేకుండా వచ్చాం. వచ్చిన తర్వాత అందరూ ట్యాంకులు ఎక్కేసి దిగేసారు లోపలికి. నేను మేస్త్రిని కదా. కనిపిస్తుందా? నేను మన తీసా ఒంగోలులో మన కాలేజీలో ఎట్ట కూర్చోంది అది కనిపిస్తుందా? అట్ట కూర్చొని నేను. ఎక్కడ? ట్యాంకీ మీద 3 అంతస్తులు కూర్చొని. మామూలుగా ఉంటే ఓకే.
ఈ టైపులో ఉన్నా కూర్చొని ఏదో కింద కూర్చున్నట్టుగా, ఏదో కింద కూర్చోని చెప్పని నేను ఏదో నేను దూకుతున్నా మూల మీద కూర్చొని కూర్చోని నాకు మూల మీద దూకుతున్నా అంతే. మీరు నమ్మతారు నమ్మదు కానీ ప్రియమ సహోదర యేసు నా మూలన మనసాక్షిగా చెప్తున్నాను, ఆకాశము నుండి వచ్చింది చెయ్య. ఎక్కడి నుంచి వచ్చి దీవించలా, నెట్టేసింది కిందకి. హల్లెలూయా. ఆ చెయ్య దీవించే చెయ్యది, అవునా కాదా? ఆ చెయ్యి ఎప్పుడు దీవిస్తుంది మనిషిని, కానీ నా చెయ్యి వచ్చి నన్ను దీవించడానికి కాదు. ఎట్ట అనింది అంతే. తాటికి ఎట్టబడ్డ కింద వచ్చా. హల్లెలూయా. టెంకాయ ఎట్టబడుతుంది కింద, ట్యాంక్ మీద నుంచి సన్సైడ్ మీద పడి కింద పడ్డా. అంటే నాకు తెలియదు, చూసినప్పుడు నాకు తెలిసింది అంతే. ఒక్క దెబ్బ తగలేదండి, ఒక్క దెబ్బ తగల. అంత ఎత్తు నుంచి సన్సైడ్ మీద పడి కింద పడితే మనిషి బతుకుతాడా అన్నగారు? బతుకుతాడా? సన్సైడ్ మీద పడి కింద పడ్డా, ఒక్క దెబ్బ తగల. హల్లెలూయా. ఏమొస్తున్నాయి? బతుకుతాడు మనిషి. రక్తం వస్తే చెవులలో గోప మీద ఒక దెబ్బ కొడితేనే గోప గీ అంటది. ఇంకా అక్కడి నుంచి కింద పడితే రక్తం వస్తే మనిషి బతుకుతాడా? బతకడు అంతే. ఇంకొక యజమాని అయితే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాడు, ఒంగోలు రిమ్స్. కానీ మా సారు సంగమిత్ర హాస్పిటల్ పంపించాడు. ఫీజు ఎంత అడిగాడంటే 2 లక్షలు. ఏ బతకలా చెందలా. నేను ఇంకా లోపల కూడా తీసుకోపోదాను స్టేట్మెంట్కి. 2 లక్షలు ఫీజు అడిగాడంట. మా సార్కి ఫోన్ పోగానే, నన్ను లోపల పోగానే క్యాష్ వచ్చేసిందంట. 6 రోజులు కోమా. ఎన్ని రోజులు? 6 రోజులు కోమా అంటే మామూలు విషయమా? నేను చావలా, అప్పుడే వెళ్ళిపోయింది కబులు. కానీ ఎప్పుడైతే నేను కింద పడ్డానో అక్కడి నుంచి ఫోన్ వెళ్ళిపోయానంట. నేను 4 జిల్లాల్లో బాగా తిరిగి వచ్చాను. నేను సెంజిల్లలో ఎంతోమంది దేవుని బిడ్డలు నాకు స్నేహం ఉన్నారు, సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రార్థన చేశాడంట. 7వ దినమున కళ్ళు చేశాడు. నేను చూశాను అనుకుంటున్నాడు, ఈ స్టీఫెన్ మామూలుగా ఉన్నాడా, పిచ్చోడు అయిపోయాడా అనుకుంటున్నారు. లేటాగే లేచా, మనకేం వచ్చినంతగానే ఇంకొక వారం పట్టింది నా మైండ్ నాకు రావటానికి. ఇట్లాగా 25 రోజులు ఉన్నా నేను హాస్పిటల్లో ఉండి. హాస్పిటల్ నుంచి నేను రేపు డిశ్చార్జ్ అవుతాను. నేను అవుతాను అనగానే ఒక ఆయన చెప్పే నా పక్కన ఏమని, నీకు 2 లక్షలు పెట్టారా హాస్పిటల్ అనగా నాకు ఇంకా గాలిపోయింది. హల్లెలూయా. 2 లక్షలే ఎప్పుడు చల్లబెట్టాలా? బతికిన బాధ పోయింది, ఆ సంతోషం ఈజీ వచ్చి పడిపోయింది నాకు బాధ. 2 లక్షలు ఎప్పుడు చల్లబెట్టాలా అబ్బా అని దిగులు వచ్చేసింది మళ్ళీ నాకు. అది రాగానే, ఆ దిగులు రాగానే భయపడిపోయినా. కానీ దేవుడు ఒక మాట అన్నాడు నాతో. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం చదవండి. చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. హల్లెలూయా. కోపం వచ్చింది, ఒక దెబ్బ కొట్టాడు, కోమను పంపించాడు, రాజుల చేత ఉపచారం చేపించాడు, అన్నీ చేపించింది ఆయనే కదా. ఆయన తొలికుండా ఉండగా నేనే కానీ పడిపోయింటే నేను బతుకుతానా? చెప్పండి. నేను బతుకుతానా? నా అంతటి నేను పడిపోతే నేను బతుకుతానా? బతకను. ఎందుకని? తర్వాత డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒక పేషెంట్ బతికిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం తినాలి? కడుపుకి ఆహారం తింటారా లేదా ఇంకేం తింటా చెప్పండి. గేటు కూడా దాట్లా. నేను హాస్పిటల్ నుంచి మా అబ్బాయిని, 24 పీకేస్తుందిరా, ఒక బాటిల్ దారా అని చెప్పాను.
ఏం బాటలు? టానిక్. హల్లెలూయా. ఇంక నా భయం ఉందా? చచ్చి బతికున్నా ఇంక దాని జోలికి నేను పోవచ్చా? పోకూడదు. తెచ్చాడు. మళ్ళీ తిండిలా ఏమిలా కడుపులో పేషెంట్ని మళ్ళీ నీరసంగా మళ్ళీ అంత నీరసం నాకు పొగులు తగ్గట్లా నాకు. నీరసం అయిపోతున్నా నాకు పొగులు తగ్గట్లా నాకు. తాగేసిన ఎక్కేసిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పోగానే వచ్చిందండి నాకు నొప్పి. ఏం నొప్పి? గుండెల్లో నొప్పి వచ్చింది. ఈ పైన కింద పడిన నొప్పి అటు పోయిందో ఇది పోయింది, ఇది వచ్చింది నాకు. అంటే అంత కోపం వచ్చేసింది దేవుడికి నా మీద. హల్లెలూయా. ఎలా నిన్ను ఒక దెబ్బ కొట్టి నిన్ను కోమలు పంపించి బతికిస్తే నీకింకా పొగులు తగ్గలా నీకు అని చెప్పి పెట్టాడని నాకు ఒక నొప్పి. ఎంతోసేపు కాదు, 15 నిమిషాల్లో నేను చచ్చిపోయినంత నొప్పి వచ్చింది నాకు. ఈ చిప్పులో నేను చచ్చిపోతాను అనిపించింది కానీ అప్పుడు ఒక హృదయంలో ఒక మాట నాకు స్వరం వినిపించింది, పశ్చాత్తాపపడమని. ఏమని? పశ్చాత్తాపపడమని స్వరం ఒకటి వచ్చింది నాకు. ఆ మాట ఇప్పుడు అన్నాను. అప్పుడు ఆ ఒక్క మాటగానే 5 నిమిషాలు తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. అక్కడ నుంచి నన్ను 1 సంవత్సరం వేసాడండి. మళ్ళీ నన్ను చెక్ చేశాడు. నన్ను అంటే మన భాషలో ఎట్లాగా చెక్ చేశాడు? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చదవండి. నా నామము అపవిత్రపరచబడనేలా. అది హల్లెలూయా. ఏం కొలిమిలో పెట్టి కాల్చాడు నన్ను? ఇబ్బంది. ఏ ఇబ్బంది కొలిమిలో? మళ్ళీ ఆయన నామానికి నేను అప్పుడు తీసుకుని పెడుతున్నాను కదా. సంవత్సరం వేశాను నన్ను కుటుంబం వేశాడు. ఈ సంవత్సరంలో నేను 18లో మందు, బీడీలు, సిగరెట్లు, డ్యాన్సులు అన్నీ పోయినాయి. లేదుయా. ఎందుకు వేసాడంటే వీడు మరలా తిరగతాడా వెనక్కి నిలబడతాడని వేసాడు. నిలబడ్డానండి. లేకపోతే ఎప్పుడూ నన్ను తీసేసేవాడు. ఎలాగంటే ఎందుకు పుట్టమేశాడంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడ్ల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా. దీపం అంటే ఏంటి? ప్రాణం. నువ్వు ఏ స్థితిలో పడితివో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితే సరే, లేకపోతే ఈసారి నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటే. హల్లెలూయా. కానీ 2018 సంవత్సరం అంతా గెలిచాను, నిలబడ్డాను. 2019లో మచిలీపట్నంలో వాక్యం చెప్పే దండి తెచ్చాడు నాకు. హల్లెలూయా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15 చదవండి. బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. ఒకవేళ నేను మర్చిపోయింటే ఎప్పుడో 2018లోనే నా సమాధి మీద ఈత చెట్లు, ఎంపల చెట్లు, కర్తం చెట్లు ఉండేది. ఎప్పుడో మర్చిపోలే. ఆయన జాలి పడ్డాడు. ఏమండి? అయిపోయింది. నేను రావాలా? డిశ్చార్జ్ అయ్యి ఒంగోలు కాలేజీకి రాగానే ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఏ స్టీఫెన్, ఎలా ఉన్నావు? బాగున్నా? ఆరోగ్యం బాగుంది సార్. సార్ 2 లక్షలు పెట్టంట కదా సార్, నేను ఎప్పుడు చాలా పెట్టాలి సార్ అని చెప్పన్నా. మేము అడిగామా? మీకు కట్టమన్నావా? నా కాడ నమ్మకస్తుగా పనిచేసావు కదా, 13 సంవత్సరాలు మంచి పేరు తెచ్చుకున్నావు కదా.
నువ్వు బతికావు, అదే సంతోషం. మేము అడిగావా? నువ్వు ఇవ్వలేని పొందడండి. హల్లెలూయా. అది అదే ఒక రైతు కాడ ఒక 1000 రూపాయలు తీసుకుంటే చల్లబడకుండా ఊరుకుంటారా? పింజేస్తారు ఆ 7 రూపాయలు చల్లబడకపోతే. కానీ ఒక హౌస్ స్పీకింగ్, ఒక టాయిలెట్ కడుక్కునేవాడిని నేను. అలాంటి నాకు 2 లక్షలు పెట్టాడండి మా సారు హాస్పిటల్లో. ఉచితంగా పెట్టాడండి. ఎందుకని? ఆ రాజు పంపించింది ఎవరు? ఆ ధనం కట్టించింది ఎవరు? దేవుడు. అన్నప్పుడు దేవుడు నేను తిగిలి పడినప్పుడు నాకు ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 చదవండి. ఊదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. ఆ మాట చెప్పాడు. అన్న మాట ప్రకారం నేను దిగులు పడ్డాను. ఆ 2 లక్షల కాడ ఆయన నాకంటే ముందెళ్ళిపోయి సార్తో మాట్లాడేశాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎవరి చేతను తప్పించుకోవచ్చు కానీ దేవుని చేతులు తప్పించుకోవడం అనేది అసాధ్యము. ఎందుకంటే ఆయన నామానికి అవమానం తెచ్చావంటే ఎవరు తప్పించారు? ఎలాగ తప్పించారు తెలుసా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11 చదవండి. వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడు. అది లెక్క. హల్లెలూయా. విడిపిస్తాడు ఆయన చేతుల నుంచి. అసలు తప్పించుకెళ్తావా? తప్పించుకోపోలేము. అలాంటి దేవాది దేవుడు. గ్రహింప చేసేది ఆయనే, రక్షించేది ఆయనే, నీకు జ్ఞానోదయం ఇచ్చేది ఆయనే, జ్ఞానము తీసేది కూడా ఆయనే. జ్ఞానం ఇచ్చేది ఆయనే, దాన్ని తీసేది కూడా ఆయనే. ఎలాగో తెలుసా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండాలేమో, నా చేతులు ఇలిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడైనా నాకు చెప్పమంటున్నాడు. ఎలా చెప్తాం మనం? ఉన్నాడా? ఆ చేతులు ఇలిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నాడా? ఆ మాట కూడా చెప్పాడు నాకు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టి వాడెవడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను. హల్లెలూయా. ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? చెప్పమంటున్నాడు ఆయన. ఇలా చేశాడు నన్ను. ఇలా ఉండంగా ఎందుకో పనికాడేవాడిని నేను, ఎన్నో అవమానం తీసుకొచ్చి పెట్టినవాడిని నేను దేవుడికి. నన్ను ఎందుకు మార్చుకున్నాడు ఆయన? దేనికి మార్చుకున్నాడు ఆయన? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. నేను విధవనే కదా, చదువు లేదు, జ్ఞానము లేదు, ఏమీ లేదు. నాకున్న జ్ఞానం ఒకటే, తింటమో తాగటమో కొనుక్కోవటం, ఇంతే. ఇంతకు మించి నాకేం తెలియదు. అలాంటి నన్ను ఎక్కడ నిలబెట్టాడు దేవుడు నన్ను. ఎంత మంచి ప్రేమ అండి ఆయనది. నత్తివాడినైనా కూడా పాటలు పాడే స్వరం ఇచ్చాడు, వాక్యం చెప్పే స్వరం ఇచ్చాడు. ఎందుకంటే నత్తి వాళ్ళ పక్క కూడా దేవుడు కటాక్షం చూపిస్తాడు. ఎలాగో చూపిస్తాడో తెలుసా? యెషయా గ్రంథము 32వ అధ్యాయము 4వ వచనం చదవండి. హల్లెలూయా. నత్తి వారి నాలుక. ఇప్పుడు నేను మాటలో
కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా మాట్లాడటం లేదా? అంతకు ముందైతే అట్లా మాట్లాడడం కాదు, నా మాట చక్కగా నాకే అర్థమయ్యేది కదా గొప్ప. అలాంటి దేవుడు నాకు మాట్లాడే అర్హత ఇచ్చాడు, ఆ నాలుకను ముట్టాడు, పాటలు పాడగలుగుతున్నాను. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే మందిరంకి వచ్చామా వాక్యం విందామా అనేది కాదు. ఎలా ఉండాలో తెలుసా? మనం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3, 4 చదవండి. ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. హల్లెలూయా. దేవుడు నన్ను కోమలకు పంపించి మళ్ళీ తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ప్రతి ఒక్క వాక్యాన్ని నేను ఎక్కడ రాసుకున్నాను? హృదయంలో రాసుకున్నాను. జ్ఞాపక శక్తి ఇచ్చాడు, వాక్యం చెప్పే జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన శక్తి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు ఆయన. అదే కానీ ఆయన మాట వినకపోయింటే ఎప్పుడో ఈ పాటికి నేను పాతాళంలోకి వెళ్ళిపోయి కూడా కాలుతా ఉండిపోయినా. అగ్ని ఆడదు, పురుగు సావదు. ప్రేమ సహోదరి సహోదరా, నన్ను కఠినంగా శిక్షించాడు కానీ నన్ను మరణానికి అప్పచెప్పలేన. ఆ మాట కూడా నాతో ఎంతో ప్రేమతో చెప్పాడు దేవుడు నాకు. ఆ మాటని నాకెవరు చెప్పరా, ఈ ఉపదేశాలు మొత్తం నాకు దేవుడే బోధించాడు. నా జీవితాన్ని నా చేతే చదివించాడు ఆయన, నా జీవితాన్ని నా చేతే మాట్లాడించాడు ఆయన. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే గాని ఆయన నన్ను మరణములకు అప్పగింపలేదు. హల్లెలూయా. కఠినంగా శిక్షించాడు, చిచ్చాడు లేదు నన్ను. ఏం మాట్లాడండి, ట్యాంక్ మీద కింద పడటం, అది కూడా స్ట్రైట్గా కాదు, సన్సైడ్ మీద 10 మంది పడతా కింద. మామూలు విషయం అది. బతికే అరగతుందా, చెవులో రక్తం వచ్చేసింది, అసలు ఎవరో నమ్మలేదంట ఒంగోలు కాలేజీలో. ఈ దెబ్బతో స్టీఫెన్ అయిపోయినట్టే అనుకున్నారంట. మామూలుగా నా అంతా నేను పడుంటే వాస్తవం అది, కానీ తోసింది ఎవరు, నన్ను లేపింది ఎవరు? దేవుడు. ఎందుకంటే మన జీవము ఆయన దగ్గర దాచిపడి ఉన్నది. ఈ మాట కూడా ఉంది, అది చదవబడలే ఉన్నదే. కొలస్సీయుల పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నదే మాట ఉంది. ఇలాగా నేను చావను, యెహోవా క్రియలను నేను వివరించదు. ఇప్పుడు అదే పని చేస్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి వాక్యం చెప్తున్నా నేను? ఎవరి మాటలు చెప్తున్నా నేను? దేవుడి మాటలు. అంతకుముందు ఎవరి మాటలు చెప్పేవాడు నేను? అంతకుముందు ఎవరితో సవాలు చేసేవాడు నేను? ఆయన అనుకున్నాడంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చివరి వాక్యం చెప్పి ముగించేస్తాను. నేను తీసుకున్న తీర్మానము, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి నేను వాక్యాలు చెప్పుకుంటా చేస్తున్నాను. కానీ దేవుడు నేను సంఘం అడగల. ఎందుకంటే ముందు నేను దేవుడికి నేను నమ్మకస్తుగా ఉండాలి కదా. ఎందుకంటే ఏదో 4 వాక్యాలు వచ్చని చెప్పేసి ప్రభువా నాకు సంఘం చేయకపోయి ఇప్పుడు సంఘం చేయటం అనేది మామూలు విషయం కాదు. అది ఈ మాట నాకు చెప్పాడు. ఎలాగ చెప్పాడు? 101వ కీర్తన 6-7 నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. హల్లెలూయా. నేను అబద్ధాలు చెప్పేవాడిని అయితే, మోసం చేసేవైతే ఆయన సన్ని నిలబెడతాడా? అసలు రాణిస్తాడా? ఆ సన్ని రాణిస్తాడా? రానివ్వడు. ఎందుకంటే అన్ని విషయాలు నేను ఆయనకి ఇప్పుడు లోపడ్డాను. ఇంకా సరి చేసుకోవచ్చు కొన్ని ఉంటాయి, కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు.
ఇంకొక చిన్న సాక్ష్యం చెప్తా, అది మీకు చూపించడానికి. హల్లెలూయా. నేను ఒక బాధపడేవాడిని, ప్రభువా 2019 వాక్యం చెప్పడానికి దేవుని నిలబెట్టినప్పుడు వాక్యం విషయంలో అనేక మందిలో సాక్ష్యాలు వాక్యాలు చెప్పుకుంటా జరగని వస్తూ ఉంటే నేను ఒక బాధపడేవాడిని మనసులో. ప్రభువా, నీ మాటలు ఏమి చెప్పేదాన్ని ఇచ్చావు, నీ వాక్యం చెప్పే జ్ఞానం ఇచ్చావు, కానీ సర్టిఫికెట్ ఉండాలి కాదయ్యా, నీ పని చేయలేక సర్టిఫికెట్ ఉండాలి కాదయ్యా, మరి నాకు చదువు రాదే, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, నాకు ఎవరు ఇస్తారయ్యా, బైబిల్ ట్రైనింగ్ పోవాలంటే ఎంతో ఖర్చు అవుతుందయ్యా, నాకు అంత జ్ఞానం ఇవ్వకుండా నాకు ఎవరు ఇస్తారయ్యా అని నేను బాధపడతా ప్రార్థన చేసుకునేవాడిని. చేసేటప్పుడు 2021లో దేవుడు నాకు ఉచితంగా సర్టిఫికెట్లు ఇప్పించాడు బైబిల్. ఎందుకంటే నేను ఎలాంటి వాడినో, నా స్థితి ఏందో, నా ఆశ ఏందో ఆయనకి తెలుసు కాబట్టి నా ఆశ ఏంది ఆయన మాటలు చెప్పాలి. ఎందుకంటే ప్రభువా, నీ నామానికి ఎంతో అవమానం తీసుకొచ్చిన ఘోరాతి ఘోరమైన పాపిని నేను, అలాంటి నన్ను కొట్టావు, శిక్షించావు, మార్చుకున్నావు, నీ మాటలు చెప్పిస్తున్నావు, నీ మాటలు చెప్పిస్తున్నావు, నా సాక్ష్యము నిలబడాలి కాదయ్యా అని నేను బాధపడేవాడిని. అలాగా నాకు సర్టిఫికెట్ ఇప్పించాడు, వాక్యం చెప్పే శక్తి ఇచ్చాడు, అన్నిట్లో ఆయన నన్ను వాడుకుంటున్నాడు. అందుకని నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఒక చరణము ఒక పదం పాడుకొని ఆ తీర్మానం మీకు పాటలు చెప్తాను, ముగించేస్తాను. ఒక పల్లవి, ఒక చరణం, అది నేను తీసుకున్న తీర్మానం మీకు పాటలో చెప్తాను, మీరు అర్థం చేసుకుంటే. అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం, అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం, అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం, చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము, చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము, సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము, ముందే మరణము కలిగించుము, నా ప్రాణము నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వము నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం, నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం, అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం. హల్లెలూయా. ఇలా తీర్మానం తీసుకున్నాను, ఎందుకంటే కఠినంగా నాకు శిక్షించాడు, కటాక్షించాడు, ఆయన పనివాడిగా నిలబెట్టినప్పుడు మరలా సాక్ష్యం చెదిరిపోతే నువ్వు నరకానికి తప్పదు, అవునా కదా? సాక్ష్యం చెదిరిపోతే నరకం తప్పదు. అందుకనే ప్రభువా, నా సాక్ష్యము చెదిరిపోక ముందే నాకు మరణం ఇచ్చే తండ్రి అని తీర్మానం చేసుకున్నాను. దీన్ని బట్టి ప్రేమ సహోదరి సహోదరులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, దేవుడి నామానికి అవమానం తేకుండా బతికితే నిజమైన దేవుని బిడ్డలుగా బతకదాం.
లేకపోతే సాతానుతో సావాసం చేసి నరకానికి వెళ్ళిపోతాం. అవునా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించింది గాక. ఆమేన్. ఆమేన్.